మరి మీరు కూడా మీ అమ్మాయి లేదా అబ్బాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? ఒకవేళ మీకు వివాహంలో అడ్డంకులు ఏర్పడినా, వివాహ ప్రయత్నాలకు ముందుకు సాగకపోయినా సిటీ విజన్ లైవ్ కళ్యాణ ప్రాప్తిరసు కార్యక్రమానికి కాల్ చేయండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, తెనాలి నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. జూలై 17. జూలై 17, 99. టైము? టైం ఉదయం 11:45 నుంచి 12 మధ్యలో. ఉదయం 11:45 నుంచి 12 గంటల మధ్యలో. ఓకే ఓకే, ఏ ఊర్లో పుట్టారండి మీరు? తెనాలిలో. ఓకేనండి. సరే, మరి దేని పరంగా మీరు క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నారండి? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ కి ట్రై చేస్తున్నామండి. హలో, చెప్పండి చెప్పండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం లేదు, అంతే కదా? ట్రై చేస్తున్నామండి 3 years నుంచి, అది రావటం లేదు. ప్రైవేట్ అయినా వస్తుందా లేదా గవర్నమెంట్ దానికి ట్రై చేస్తున్నాము. సరే, మాట్లాడండి, గురువు గారితో మాట్లాడి తెలుసుకోండి. హలో హలో, నమస్కారం గురువు గారు. చెప్పండి. గురువు గారు, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నామండి, రావటం లేదు. ఏమైనా ప్రైవేట్ దాంట్లో సెటిల్ అవుతామా లేదా అని. వస్తుందండి, జాబ్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఉద్యోగ స్థానాధిపతి బుధుడు. ఒకటి మరకతం అని పచ్చ స్టోను చిటికిన వేలకు పెట్టుకొని ఒక శనగలు, మళ్ళీ వచ్చేసి ఒక పసుపు రంగు వస్త్రము, హలో, పంచదార, ఈ 3 బ్రాహ్మలకి ఒక 3 గురువారాలు దానం ఇవ్వండి. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీరు అనుకున్న పనులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవ్వండి, చేస్తే మీకు ఒక శక్తి స్తోమత ఉందా, ఆ స్టోన్ కూడా పెట్టుకోండి. అలాగే గణపతిని గరికతోను జిల్లెడు పూలతో స్వామివారిని అర్చించండి, మీకు అంత మంచి జరుగుతుంది. కుదిరితే వడపప్పు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఓకేనా? శుభం. శుభం. సరే గురుగారు, ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. కళ్యాణ ప్రాప్తిరసులో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి.